వానకాలం వచ్చిందంటే రాష్ట్రంలో రోడ్లు నాట్లేసుకునేందుకు అస్సలు పనికొస్తున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా పోస్తామని సడకుల మంత్రి ఓ దిక్కు సమావేశాల మీద సమావేశాలు విటి చెప్తున్నాడు. కోమరెడ్డి సార్ అట్లా చెప్తున్నా కానీ సడకులు సత్రాలు ఉండు ఏంది అంటారా? ఇగో మీరే చూడండి. ఈ 4-5 దినాల సంధి పెడుతున్న ముసురుతోనే ఆగం చందన ఉన్నదట. సడాకు మొత్తం మడుగునే తలపిస్తున్నదట. పాతోళ్ల కంటే ఆడ ఎంత లోతు ఉంటుందో తెలుస్తుంది. కొత్తగా బండ్ల మీద ఆ రూట్ల పోతున్నోళ్ళ పరిస్థితి ఏంది? ఆయంత పెద్దగా ఉంటే ఎంత పరిచాను ఏమో అక్కడి రాజకీయం లీడర్లకే తెలియాలి. ఓ కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు చూస్తున్నారా? తమరి శాఖ చూసుకునే రోడ్లు ఎట్లున్నాయో. వాన ముసురు పడితే రోడ్లే చెరువులను తలపిస్తున్నాయి. నాట్లేసుకునే కాడికి వచ్చింది. ఇందుకే నా సారు మీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ ప్రజలు ఏలుబడిలకు తెచ్చుకుంది. మార్పు అన్నారు. ఇట్లా రోడ్లని మడుగుల లెక్క అప్పుడే నా సారు మార్పు అంటే అధికారంలోకి వచ్చి 8 నెలలు కాబట్టి ఎప్పుడు సారు సడకుల సమస్య తీరేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ నాట్లేస్తున్నది ఏడనో చెప్పలేదు కదా. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం నుంచి అష్టా ఊరికి పోయే తొవ్వాలనట.